హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఆధార్ కార్డు మీద కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడగలరు. ఓకే, ఆధార్ కార్డు సస్పెండ్ కాబోతున్నాయండి. ఒక్కసారి సస్పెండ్ అయితే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయగలరు. అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధార్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఇప్పటికే మీ మొబైల్కి ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. లింక్ కనుక లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, ఆధార్ కార్డు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఇది చిన్నపిల్లలకు వయోవృద్ధులకు ఈ ఆధార్ కార్డు సస్పెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఫోటో మార్చకపోవడం వల్ల అదే ఫోటోని కంటిన్యూ చేస్తున్నారు కదా, అందుకని. అలానే మిగిలిన వారికి ప్రాబ్లం లేదు అని కాదు. 10 సంవత్సరాలు మనం ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు నిండితే కనుక తప్పకుండా బయోమెట్రిక్ చేయించాలి. చేయించకపోతే సస్పెండ్ అయ్యే అవకాశం కలదు. సో అందరూ అలర్ట్ అయి మీ ఆధార్ కార్డులను బయోమెట్రిక్ చేసుకోగలరు. ఇది జిరాక్స్ సెంటర్లలో కాదండి, ఆధార్ మీ సేవా సెంటర్లలో చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.